Today's topic is rational numbers. And irrational numbers. So what is the rational number? Rational number is a number the number of the form p by q. p by q ఫామ్లో ఉన్న నంబర్ని మనము రేషనల్ నంబర్ అంటాము. అండర్ కండిషన్స్ ఏంటి అంటే q మస్ట్ బి నాట్ ఈక్వల్స్ టు 0. q అనేది 0 కాకూడదు. అండ్ సెకండ్ కండిషన్ ఏంటి అంటే p, q ఆర్ రిలేటివ్లీ ప్రైమ్, లేదా వాటిని కో ప్రైమ్ అని కూడా అనొచ్చు. సో ప్రైమ్ నంబర్స్ కాన్సెప్ట్స్లో మీకు చెప్పానండి. రిలేటివ్లీ ప్రైమ్ అంటే ఏంటి, కో ప్రైమ్ అంటే ఏంటి అనేది. ఈ రెండింటిని డివైడ్ చేసే కామన్ డివైజర్ ఓన్లీ 1 అయి ఉండాలి, వేరే ఉండకూడదు. అలా 2 నంబర్స్ తీసుకున్నప్పుడు వాటిని p by q ఫామ్లో రాసినప్పుడు మనము సచ్ నంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ రేషనల్ నంబర్స్. వాటిని మనం రేషనల్ నంబర్స్ అండి. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే 2/3 -1/2 -7/3 6 -5 0 all these are rational numbers. 2/3 మనం తీసుకుంటే 2, 3 రెండు వాల్యూస్ ఉన్నాయండి. ఈ రెండింటిని డివైడ్ చేసే కామన్ డివైజర్ ఓన్లీ 1 మాత్రమే ఉంటుంది. ఇట్ ఈస్ ఓన్లీ యూనిట్. సో 2, 3 ఆర్ రిలేటివ్లీ ప్రైమ్ అండ్ దే ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2/3. సో ఇట్ ఈస్ ఎ రేషనల్ నంబర్. ఏది ఇట్ మే బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, 0 కూడా కావచ్చు. -1/2 1ని 2ని డివైడ్ చేసే కామన్ డివైజర్, గ్రేటెస్ట్ కామన్ డివైజర్, దెర్ ఈస్ ఓన్లీ 1 కామన్ డివైజర్ అండ్ ఇట్ ఈస్ యూనిటీ. 7ని 3ని రెండింటిని డివైడ్ చేసే కామన్ డివైజర్ ఓన్లీ యూనిటీ. మరి 6 రాసాం, 6ని 6/1 అని రాస్తాం. 6ని 1ని రెండింటిని డివైడ్ చేసే కామన్ డివైజర్ 1 అవుతుంది. సో 6 ఈజ్ ఆల్సో 6/1 ఫామ్లో p by q ఫామ్లో రాసాము. సో ఇట్ ఈజ్ ఆల్సో ఎ రేషనల్ నంబర్. -5ని మనం -5/1 అని రాయొచ్చు. 0ని మనం 0/1 అని రాయొచ్చు. దిస్ ఆల్ ఆర్ ద రేషనల్ నంబర్స్. అంటే హోల్ నంబర్స్ రేషనల్ నంబర్స్ ఏనండి, న్యాచురల్ నంబర్స్ రేషనల్ నంబర్స్ ఏనండి. సో టోటల్ ఇంటీజర్స్ కూడా రేషనల్ నంబర్స్ ఏనండి. సో రేషనల్ నంబర్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అంటే నంబర్ 1, ఆల్ న్యాచురల్ నంబర్స్ ఆర్ రేషనల్. అన్ని న్యాచురల్ నంబర్స్ రేషనల్. ఆల్ ఇంటీజర్స్ ఆల్సో రేషనల్. ఇంటీజర్స్ కూడా రేషనల్. న్యాచురల్ నంబర్స్ అన్ని రేషనల్ నంబర్సే, హోల్ నంబర్స్ అన్ని రేషనల్ నంబర్సే. ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నంబర్. దాంతో పాటుగా p by q ఫామ్లో ఉన్న నంబర్స్ వస్తాయండి. వాటిని కూడా మనం రేషనల్ నంబర్స్గా తీసుకుంటాం. ఇక్కడ వచ్చే క్లాజ్ ఏంటి అంటే కంపల్సరీగా p by q ఫామ్ రాసినప్పుడు అది రేషనల్ నంబర్ కావాలి అంటే ఖచ్చితంగా q వాల్యూ 0 కాకూడదు. అండ్ p, q ఖచ్చితంగా ఏమై ఉండాలి, కో ప్రైమ్ అయి ఉండాలి. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అగైన్. కో ప్రైమ్ అన్న రిలేటివ్లీ ప్రైమ్ అన్న బోత్ ఆర్ సేమ్. రెండు డెఫినేషన్స్ ఒకటే.
సో రెండింటి యొక్క కామన్ డివైజర్ యూనిటీ తప్ప వేరే ఇది ఉండకూడదు. వాటిని కోప్రైమ్స్ అంటాం. ప్రైమ్ నంబర్ క్లాస్లో మీకు ఆల్రెడీ ప్రైమ్ నంబర్స్ అనే క్లాస్లో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక డౌట్ ఏంటి అంటే 2/4 ఈజ్ రేషనల్ నంబర్ ఆర్ నాట్? 2/4 అనేది రేషనల్ నంబర్ అవుతుందా కాదా? ఎందుకు కాదు సార్? p/q ఫామ్లో ఉంది. q అనేది 0 కాలేదు, 4 ఇచ్చాడు. pqr కోప్రైమ్ కావదు, కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ రేషనల్ నంబర్. రేషనల్ నంబర్ కాదు. సో ఈజ్ నాట్ రేషనల్ నంబర్. రేషనల్ నంబర్ కాదు. ఎందుకు అంటే 2ని 4ని రెండింటిని డివైడ్ చేసే కామన్ డివైజర్స్ 1 అండ్ 2 ఆల్సో అండి. 2 1 is to 2 2 are 4. రెండింటిని డివైడ్ చేసే కామన్ డివైజర్స్ యూనిటీ యాజ్ వెల్ యాజ్ 2 కూడా ఉందండి. ఇవి రెండు కోప్రైమ్స్ కాదండి, నాట్ కోప్రైమ్స్. సో ఇట్ ఈస్ నాట్ ఏ రేషనల్ నంబర్. ఇది రేషనల్ నంబర్ కాదు. సో రేషనల్ నంబర్ కాకపోతే అది ఏంటి? దీన్ని ఓన్లీ మనము సింపుల్గా ఫ్రాక్షన్ అంటామండి. ఫ్రాక్షన్ అంటాం. అది రేషనల్ నెంబర్ కాదు కానీ ఫ్రాక్షన్ అంటాం. అప్పుడు మరి ఏం చేయాలి సార్ దీన్ని రేషనల్ నెంబర్గా మార్చాలి అంటే? దాన్ని లోయెస్ట్ టర్మ్స్లోకి రాయాలండి. అంటే 2/4 నేనేం రాస్తాను? 2 1 జార్ 2 2 జార్ క్యాన్సిల్ చేసి 1/2 అని రాస్తాను. 1/2 ఇస్ ద రేషనల్ నెంబర్. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. 2/3 ఈజ్ రేషనల్. వీటి మల్టిపుల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫ్రాక్షన్స్ అవుతాయండి. ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ ఫ్రాక్షన్స్ అండి. అంటే 2 రెండింటిని 2తో మల్టిప్లై చేయండి, 4/6 వస్తుంది. రెండింటిని 3తో మల్టిప్లై చేయండి, 2 3 జార్ 6, 3 3 జార్ 9, 2 4 జార్ 8, 3 4 జార్ 12, 2 5 జార్ 10, 3 5 జార్ 15. ఇవన్నీ కూడా ఈ రేషనల్ నంబర్ యొక్క మల్టిపుల్ ఫార్మ్స్ అండి. సో దే ఆర్ కాల్డ్ ఫ్రాక్షన్స్ అండి. వాటి మనం ఫ్రాక్షన్స్ అంటాం. ఇది రేషనల్ నంబరేనండి. వీటి మల్టిపుల్స్ అంటే ఇవన్నీ రేషనల్ నంబర్ యొక్క మల్టిపుల్స్ అండి. ఆల్ రేషనల్ నంబర్స్ ఆర్ ఫ్రాక్షన్స్, బట్ ఆల్ ఫ్రాక్షన్స్ ఆర్ నాట్ రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్ అన్ని కూడా ఫ్రాక్షన్స్ అవుతాయి కానీ ఫ్రాక్షన్స్ అన్ని రేషనల్ నంబర్స్ కావు. 2/3 ఇస్ ఫ్రాక్షన్ యాజ్ వెల్ యాజ్ రేషనల్ నంబర్. 2/3 అనేది ఫ్రాక్షన్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ రేషనల్ నంబర్ కూడా అవుతుంది. బట్ ఇవన్నీ రేషనల్ నంబర్స్ కావండి. దిస్ ఆర్ ఓన్లీ ఫ్రాక్షన్స్. వాటిని ఫ్రాక్షన్స్ అంటాం. అంటే ఏంటి అంటే ఫ్రాక్షన్ అంటే మీనింగ్ ఒక వాల్యూని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయడం. ఒక వాల్యూని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయడం. యాక్చువల్గా 2/3కి మీనింగ్ ఏంటి అంటే ద మీనింగ్ ఆఫ్ 2/3 ఈస్ 2 కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్, 3 ఈక్వల్ పార్ట్స్. 2ని మనం 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయడం. 4ని 6 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసిన ఏ వాల్యూ అయితే వస్తుందో 2ను 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసిన అదే వాల్యూనే వస్తుంది. 6ని 9 పార్ట్స్గా డివైడ్ చేయడానికి ఏ వాల్యూ అయితే వస్తుందో 2ని 3తో డివైడ్ చేసినా నీకు అదే వాల్యూనే వస్తుంది. సో దిస్ ఆల్ ఆర్ ద ఫ్రాక్షన్స్, బట్ ఇట్ ఈస్ ఎ రేషనల్. అందుకేనండి రేషనల్ నంబర్స్ ఎప్పుడు కూడా లోయెస్ట్ టర్మ్స్లోనే ఉంటాయి. వాటికి సంబంధించిన వాల్యూస్ p/q ఫామ్లో ఉన్నప్పుడు p ఈస్ కాల్డ్ యాజ్ న్యూమరేటర్. pని మనం న్యూమరేటర్ అంటామండి. అండ్ q ఈస్ కాల్డ్ డినామినేటర్. qని మనం డినామినేటర్ అంటామండి. సో న్యూమరేటర్ డినామినేటర్ రెండు కూడా రిలేటివ్లీ ప్రైమ్ అయి ఉండాలి. అలాంటి నంబర్ని మనం రేషనల్ నంబర్ అంటాం. రిమైనింగ్ ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ సింప్లీ ఫ్రాక్షన్స్, నాట్ రేషనల్ నంబర్స్. ఈ విధంగా మనం రేషనల్ నంబర్స్ని క్లాసిఫై చేస్తాం.
సో ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్. ఆల్ న్యాచురల్ నంబర్స్ ఆర్ రేషనల్. ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్. అన్ని రేషనల్ నంబర్స్. ఎయిదర్ దే మే బి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ జీరో. సో P by Q ఒక రేషనల్ నంబర్ అయినప్పుడు ఈజ్ రేషనల్ అండ్ ఇఫ్ P, Q హ్యాస్ సేమ్ సైన్. పీకు క్యూకు రెండు సేమ్ సైన్ ఉన్నాయనుకోండి, అంటే P అండ్ Q ఆర్ బోత్ పాజిటివ్ అయి ఉండాలి లేదా బోత్ నెగిటివ్ అయి ఉండాలి. సేమ్. దెన్ we say P by Q is పాజిటివ్ రేషనల్. దాన్ని పాజిటివ్ రేషనల్ నంబర్ అంటాం. P, Q has opposite signs. న్యూమరేటర్ డినామినేటర్ రెండింటికి ఆపోజిట్ సైన్స్ ఉంటాయి. న్యూమరేటర్ పాజిటివ్ అయి డినామినేటర్ నెగిటివ్ కావచ్చు, లేదా న్యూమరేటర్ నెగిటివ్ అయి డినామినేటర్ పాజిటివ్ కావచ్చు. అలా ఉన్నప్పుడు ఆ రేషనల్ నంబర్ని దెన్ we say P by Q is నెగిటివ్ రేషనల్. P by Q నెగిటివ్ రేషనల్ నంబర్ అంట. సో రేషనల్ నంబర్స్ పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఏవైనా కావచ్చు, జీరో కూడా కావచ్చు. సో పాజిటివ్ రేషనల్ నంబర్స్ ఆర్ డినోటెడ్ యాజ్ Q ప్లస్. పాజిటివ్ రేషనల్ నంబర్స్ Q ప్లస్తో రిప్రజెంట్ చేస్తాం. నెగిటివ్ రేషనల్ నంబర్స్ ఆర్ డినోటెడ్ యాజ్ Q మైనస్తో రిప్రజెంట్ చేస్తాం. సో రేషనల్ నంబర్స్నే మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే Q అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. The set of rational numbers is denoted by Q. So these are the some basic concepts of the rational numbers. So P by Q ఫామ్లో ఉన్న రేషనల్ నంబర్స్ని వాల్యూస్ని, P by Q ఫామ్లో ఉన్న వాల్యూస్ని వేటినైనా సరే మనం ఏమంటాము, రేషనల్ నంబర్స్ అంటాము. ఇక్కడ ఖచ్చితంగా Pని న్యూమరేటర్ అంటాం, Qని డినామినేటర్ అంటాం. ఇవి రెండు కూడా రిలేటివ్లీ ప్రైమ్ అయి ఉండాలి. ఆల్వేస్ దే మస్ట్ బి రిలేటివ్లీ ప్రైమ్. నెక్స్ట్ డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్ని డెసిమల్ రిప్రజెంటేషన్స్లో ఎలా రాయగలము అంటే రెండు విధాలుగా రాయగలము. దెర్ ఆర్ ఓన్లీ 2 ways ఆఫ్ డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్ యొక్క డెసిమల్ రిప్రజెంటేషన్ రెండు రకాలుగా ఉంటుందండి. వన్ ఈజ్ కాల్డ్ టర్మినేటింగ్ డెసిమల్స్ and other is called non-terminating recurring decimals. Non-terminating recurring decimals. To terminating decimals నైనా సరే, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ నైనా సరే మనం ఏం చెప్పచ్చు, రేషనల్ నంబర్స్ గా చెప్పేయచ్చు. ఆటోమేటిక్గా దే విల్ బి రేషనల్ నంబర్స్. వి నో దట్, మీకు ఆల్రెడీ తెలుసు టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంటి, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అంటే ఏంటి అని మీకు ఆల్రెడీ తెలుసు అండి. బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ స్మాల్ ఎగ్జాంపుల్స్. ఒకసారి బ్రీఫ్గా రివైజ్ చేస్తాను. టెర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంటి, మనం ఏదైనా ఒక ఫ్రాక్షన్ని కానీ లేదంటే ఒక రేషనల్ నంబర్ని కానీ P by Q అనే దాన్ని మనం తీసుకున్నప్పుడు Pని మనము Qతో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చేంత వరకు మనం డివైడ్ చేయగలిగితే
దాన్ని మనం టెర్మినేటింగ్ డెసిమల్ అంటాం. అప్పుడు వచ్చి ఇక్కడ ఈ కోషంట్ అనేది ఏమవుతుందండి, డెసిమల్ ఫామ్లో వస్తుందండి. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ టెర్మినేటింగ్ డెసిమల్. దాన్ని మనం టెర్మినేటింగ్ డెసిమల్ అంటాం. అదే మనము పీని మనము క్యూతో డివైడ్ చేసినప్పుడు కోషంట్ కంటిన్యూగా వస్తూనే ఉంటుందండి. రిమైండర్ నెవర్ బి జీరో. రిమైండర్ ఎప్పటికీ జీరో రాదండి. కోషంట్ వస్తూనే ఉంటుందండి. అండ్ డెసిమల్ పార్ట్లో ఉన్న డిజిట్స్ ఒక ఆర్డర్లో రిపీట్ అవుతూ ఉంటాయండి. దెన్ సచ్ నంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్. వాటిని మనం నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అంటాం. ఇది టెర్మినేటింగ్ డెసిమల్. రిమైండర్ ఎక్కడో చోట నీకు జీరో వచ్చేస్తుంది, కానీ రిమైండర్ ఎప్పటికీ జీరో రాదండి. అండ్ ఇక్కడ డెసిమల్ పార్ట్ ఏమవుతుంది అంటే రికరింగ్ అవుతూ ఉంటుంది, అంటే రిపీట్ అవుతూ ఉంటుంది, డిజిట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఒక ఆర్డర్లో అవే 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 డిజిట్స్ వస్తూ ఉంటాయండి. దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్. ఐ విల్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 5/12 is a rational number. Is it terminating or non-terminating recurring? ఏదో చూడాలి. ఎందుకంటే every rational number can be represented either in this form or in this form. ప్రతి రేషనల్ నంబర్ని మనము ఈ ఫామ్లో కానీ లేదా ఈ ఫామ్లో కానీ ఏదో ఒక ఫామ్లో ఖచ్చితంగా రాయొచ్చండి. అలా రాయలేమంటే వాటిని మనము ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. అంటే టెర్మినేటింగ్ డెసిమల్గా రాయడానికి కుదరదు, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్గా కూడా రాయడానికి కుదరదండి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దెన్ సచ్ నంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇర్రేషనల్ నంబర్స్. వాటిని మనం ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. దట్ మీన్స్ దే కెన్ నాట్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. వాటిని మనం p/q ఫామ్లో రాయడం కుదరదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సచ్ నంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇర్రేషనల్ నంబర్స్. వాటి గురించి నెక్స్ట్ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికి టెర్మినేటింగ్ అంటే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ఖచ్చితంగా రేషనల్ నంబర్స్ ఏ ఉంటాయి. దే మస్ట్ బి ఆల్వేస్ రేషనల్ నంబర్స్. టెర్మినేటింగ్ డెసిమల్ అయినా సరే, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అయినా సరే, అంటే రేషనల్ నంబర్స్ని మనం ఖచ్చితంగా ఈ రెండు ఫామ్స్లలో ఏదో ఒక ఫామ్లో మనం ఖచ్చితంగా రాయొచ్చు, 100% రాయొచ్చు. చూద్దాం. ఇప్పుడు 5/12 అనేది p/q ఫామ్లోనే తీసుకున్నాను నేను. దీన్ని ఎలా రాయొచ్చో చూద్దాం. ఇఫ్ డివైడెడ్ విత్ 5 with 12, 12 4 ja 48, 2, 12 1 is 12, 8, 12 6 are 72, 8, 12 6 are 72, 8, again 12 6 are 72, 8. ఇంకా రిమైండర్ 0 రాదండి. 8 0 పెట్టేస్తాం, మళ్ళీ 12 6 are 72, 8 0 పెట్టేస్తాం, మళ్ళీ 12 6 are 72. ఇలా కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. అంటే ఇది ఎలా ఉంది అంటే 5/12 మనం ఇప్పుడు ఎలా రాయొచ్చు అంటే 0.41666666 రాసుకుంటూ వెళ్ళి ఇక్కడ రిమైండర్ అనేది ఎప్పటికీ 0 రానే రాదు. సో దీన్ని మనం ఏమంటాము, టెర్మినేట్ కాలేదండి. రిమైండర్ 0 వస్తే డివిజన్ ఆపేస్తాం. డివిజన్ ఆపేసామంటే టెర్మినేట్ చేసామని అర్థం. రిమైండర్ 0 రానంత వరకు మనం డివిజన్ చేస్తూనే ఉంటాం, అంటే టెర్మినేట్ కాలేదు అని అర్థం. సో ఇట్ ఈస్ నాన్ టెర్మినేటింగ్. డిజిట్స్ 6 అనేది ఇంకా రిపీట్ అవుతూ వస్తుందండి. సో రికరింగ్ అంటాం. రికరింగ్ అన్న రిపీటింగ్ అన్న ఒకటేనండి. రిపీటింగ్ డెసిమల్ అంటాం లేదా రికరింగ్ డెసిమల్ అంటాం. రికరింగ్ డెసిమల్. దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే it also represented in a short form such that 0.41. ఏ డిజిట్స్ అయితే డెసిమల్ ప్లేస్ తర్వాత ఏ డిజిట్స్ అయితే రిపీట్ అవుతూ ఉన్నాయో వాటిని ఒకసారి మాత్రమే రాసి వాటి పైన ఒక చిన్న లైన్ రాస్తామండి.
6 రిపీట్ అవుతుంది, పైన 6 ఇలా షార్ట్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం. ఇవన్నీ మీకు తెలుసండి, జస్ట్ ఐఎమ్ రివైజింగ్ అనమాట మీకోసం. సపోజ్ 0.4231423142314231 ఇలా వచ్చింది అనుకోండి. ఈజ్ ఇట్ రేషనల్ నంబర్ ఆర్ నాట్ అంటే అబ్జర్వ్ చేయాలి. నాన్ రికరింగ్, నాన్ టెర్మినేటింగ్ బట్ రికరింగ్ అండి. 4231 4231 4231 4231 డిజిట్స్ రిపీట్ అవుతూ ఉంది. సో ఇట్ కెన్ రిటర్న్ యాజ్ 0.4231. ఆటోమేటికలీ ఇట్ బికమ్స్ కెన్ రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. దీన్ని మనం ఖచ్చితంగా p/q ఫామ్లో రాయొచ్చు. ఎలా రాయాలి, ఏ విధంగా చేయాలి, దాన్ని p/q ఫామ్లోకి ఎలా మార్చాలి అనేది మీరు లోయర్ క్లాసెస్లో చదువుకున్నారు. దాన్ని మరి నేనేం ఎక్స్ప్లెయిన్ చేయలేనండి. సో ఖచ్చితంగా ఇట్ ఈస్ అ రేషనల్ నంబర్. ఇట్స్ డెఫినెట్లీ రేషనల్ నంబర్. సో ప్రతి రేషనల్ నంబర్ని టెర్మినేటింగ్ అన్నా కానీ లేదా నాన్ టెర్మినేటింగ్ అయినప్పుడు రికరింగ్గా కానీ రాయొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విల్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ అండి. 32/5 ఈజ్ ఇట్ రేషనల్ నంబర్ ఆర్ నాట్? ఇది రేషనల్ నంబరా కాదా? ఎస్, రేషనల్ నంబర్ ఏనా. అంటే ఏం చేయాలి, ఇది టెర్మినేటింగ్గా నాన్ టెర్మినేటింగ్గా చూడాలి. p/q ఫామ్లో ఉందండి. 32ని 5ను డివైడ్ చేసే కామన్ డివైజర్ ఓన్లీ యూనిటీనేనండి. సో డినామినేటర్ 0 లేదండి. సో ఇట్ ఈస్ ఎ రేషనల్ నంబర్ ఆటోమేటికల్. 5తో డివైడ్ 5 6 are 30, 0.0, 5 4 are 20, 6.4. 0 రిమైండర్ వచ్చేసింది అంటే మనం డివిజన్ ఆపేసాం, డివిజన్ ని టెర్మినేట్ చేసాం. సో ఇట్ ఈస్ ఎ టెర్మినేటింగ్ డెసిమల్. ఇట్ ఈస్ టెర్మినేటింగ్ డెసిమల్. It is terminating decimal. Next, 3/6 and 1/2 అండి. వీటిలో ఏది రేషనల్ నంబర్, ఏది రేషనల్ నంబర్ కాదు, ఎందుకు కాదు, ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. 1/2 అంటే హాఫ్ అండి. ఇట్ కెన్ రిటర్న్ యాజ్ 0.5 టెర్మినేటింగ్ డెసిమల్. ఈవెన్ 3/6 ఆల్సో కెన్ బి రిటర్న్ యాజ్ terminating decimal as 0.5. నేను టెర్మినేటింగ్ డెసిమల్ గా రాయగలిగినాను అంటే అది ఖచ్చితంగా రేషనల్ నెంబర్ అయి ఉండాలి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను రివర్స్ రాస్తానండి. రైట్ p/q ఫార్మ్ ఆఫ్ 0.5. 0.5 నేను p/q ఫార్మ్ రాయమంట. ప్రతి టెర్మినేటింగ్ డెసిమల్ కావచ్చు ఏదైనా కానీ, లేదా నాన్ టెర్మినేటింగ్ అయినప్పుడు రికరింగ్ కావచ్చు. ఎవరీ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ అండ్ ఎవరీ టెర్మినేటింగ్ డెసిమల్స్ హ్యాస్ ఆర్ యూనిక్ రేషనల్ నంబర్స్. ప్రతి ఒక్క దాన్ని యూనిక్ వేలో రిప్రజెంట్ చేయొచ్చు. సో టెర్మినేటింగ్ డెసిమల్ అయినా సరే యూనిక్ వేలోనే p/q ఫామ్లో రాయాలి, ఒక వేలోనే రాయడానికి వీలవుతుంది. నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ అయినప్పుడు అది కూడా ఒక వేలోనే రాయడానికి వీలవుతుంది. దేర్ ఈస్ ఓన్లీ యూనిక్ వే. బట్ హియర్ వీఆర్ గెటింగ్ 2 ways, 1/2 and 3/6. మీరు దీని ఆన్సర్ నేను 1/2 అని రాస్తే మీరు 3/6 రాయొచ్చు. ఇంకొక స్టూడెంట్ 4/8 రాయొచ్చు. ఇంకొక స్టూడెంట్ 12/24 రాయొచ్చు. ఎవరైనా ఎలా రాయొచ్చు. ఒక టెర్మినేటింగ్ డెసిమల్కి ఎప్పుడు కూడా ఒక యూనిక్ వేనే ఉంటుంది. ఆ యూనిక్ వే ఏదైతే అవుతుందో అదే రేషనల్ నంబర్ అవుతుంది. రిమైనింగ్ అన్ని ఫ్రాక్షన్స్. ఇప్పుడు 0.5 ఎలా రాయాలి? ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ వి నో దట్ 5/10, 1/2. సో 1/2 ఈస్ ద ఓన్లీ వే ఆఫ్ రైటింగ్ దిస్ 0.5 ఇన్ ఏ యూనిక్ వే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. p/q ఫామ్ లో ఒక యూనిక్ వేలో 1/2గా మాత్రమే రాయాలి.
రిమైనింగ్ 3/6 కావచ్చు, 4/8 కావచ్చు, 12/24 ఇవన్నీ ఫ్రాక్షన్స్ అండి. దే ఆర్ ఓన్లీ ఫ్రాక్షన్స్, నాట్ రేషనల్ నంబర్స్. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రేషనల్ నంబర్స్ అండ్ ఫ్రాక్షన్స్. సో ఎవ్రీ రేషనల్ నంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ as terminating decimal or non-terminating recurring decimal. సో టెర్మినేటింగ్ డెసిమల్ గా నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ గా రాయడానికి ఏదైనా ప్రొసీజర్ ఉందా? సో ఏదైనా కనుక్కోవడానికి ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుందా, ఇది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుందా, ఇలా డివిజన్ చేయకుండా కనుక్కోవడానికి ఏదైనా ప్రొసీజర్ ఉంది అంటే ఎస్, దేర్ ఈస్ ఎ ప్రొసీజర్. P/Qలో మనము Qని డినామినేటర్ అంటాం. If the denominator Q can be written in the form of K into 2 power m 5 power n. నేను మీకు చెప్పానండి, ఎవ్రీ ఇంటీజర్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ప్రతి ఇంటీజర్ని కూడా మనము ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయొచ్చు. ప్రతి న్యాచురల్ నంబర్ని కూడా మనము ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయొచ్చు అని ప్రీవియస్ వీడియో క్లాస్లో చెప్పుకున్నాను. ఆ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో దీన్ని రాసినప్పుడు 2 పవర్ సంథింగ్ 5 పవర్ సంథింగ్ వచ్చినప్పుడు ఇలా రాయగలిగితే then that P/Q is terminating. And the P/Q is terminating. If Q cannot be written in the form of K into 2 power m 5 power n, అంటే క్యూని అలోన్గా 2 పవర్ m గా రాసిన, లేదా అలోన్గా 5 పవర్ n గా రాసిన, లేదా 2 పవర్ m 5 పవర్ n కాంబినేషన్లో రాసిన అది ఆటోమేటిక్గా టెర్మినేటింగ్ అనేది. దెన్ ఇట్ ఈస్ టెర్మినేటింగ్. ఇవి రెండు రాయలేకపోతే, ఇవి రెండు ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఫ్యాక్టరైజేషన్ చేయలేకపోతే డినామినేటర్ని, దెన్ ఇట్ బికమ్స్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఇది నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్గా రాయడానికి. ఇప్పుడు చూడండి, 1/2 ఇక్కడ 2 పవర్గా రాయడానికి వీలైంది. సో డినామినేటర్ని 2 పవర్ 1గా రాయొచ్చు. సో ఇట్ ఈస్ ఎ టెర్మినేటింగ్, ఎస్ టెర్మినేటింగ్. 32/5 5 పవర్ 1గా రాసామండి డినామినేటర్ని, సో టెర్మినేటింగ్. 5/12 రాయలేకపోయినామండి, 2 పవర్గా 5 పవర్గా రాయలేకపోతాం. సమ్ 2 పవర్ m ఇంటూ 5 పవర్ n రెండు రావాలి, రాయలేకపోతున్నాం. సో ఇట్ ఈస్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్గా రాయాలి. దిస్ ఈస్ ద వే అండి ఆఫ్ checking whether the given decimal fraction is a terminating or non-terminating. అంటే ఒక P/Q ఫామ్లో ఒక రేషనల్ నంబర్ని డెసిమల్ రిప్రజెంటేషన్ చేసేటప్పుడు అది టెర్మినేట్ అవుతుందా, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ అవుతుందా అని తెలుసుకోవడానికి ఇది ఒక వే అండి. దిస్ ఇస్ ద వన్ వే. సో మనం ఫ్రాక్షన్స్ తీసుకున్నప్పుడు, రేషనల్ నంబర్స్ స్పెషల్ కేసుగా ఫ్రాక్షన్స్ మనం తీసుకున్నప్పుడు ఫ్రాక్షన్స్ ఏమేమి ఉండడానికి అవకాశం? ఫ్రాక్షన్స్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఏమేమి? ఇట్ ఈస్ ఆల్సో P/Q ఫామ్ బట్ నాట్ రేషనల్ నంబర్. మేబీ రేషనల్ నంబర్ ఆల్సో, రేషనల్ నంబర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేము మీకు ఆల్రెడీ చెప్పాను, 1/2 ఇట్ ఈస్ అ రేషనల్ నంబర్ యాజ్ వెల్ యాజ్ ఫ్రాక్షన్. 2/6 ఇట్ ఈస్ నాట్ ఎ రేషనల్ నంబర్ బట్ ఇట్ ఈస్ ఎ ఫ్రాక్షన్. ఫ్రాక్షనేనండి, రేషనల్ నంబర్ కాదు. సో ఇది ఫ్రాక్షన్, ఇదేమవుతుంది ఫ్రాక్షన్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ రేషనల్ నంబర్ అవుతుంది. సో ఆల్ రేషనల్ నంబర్స్ ఆర్ ఫ్రాక్షన్స్ బట్ ఆల్ ఫ్రాక్షన్స్ ఆర్ నాట్ రేషనల్ నంబర్స్. సో ఫ్రాక్షన్స్ తీసుకున్నప్పుడు టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ మనం ఏమేమి చెప్పడానికి అవకాశం ఉంది? వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ దట్ వీ ఎగ్జిస్ట్? సో ఏదైనా నంబర్ P/Q ఫామ్లో ఉంది అంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఫ్రాక్షన్. ఖచ్చితంగా Q మాత్రమే 0 అయి ఉండకూడదు.
q must be not equals to 0. p ను q ని రిలేటివ్లీ ప్రైమ్ కావచ్చు కాకపోవచ్చు. అంటే p and q are co-prime or not, we don't bother about it. So p is called numerator, q is called denominator. q ని న్యూమరేటర్ అంటాం, q ని మనం డినామినేటర్ అంటాం. రెండు రకాలుగా చెప్తాం. సో బేస్డ్ ఆన్ దిస్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్, న్యూమరేటర్ని డినామినేటర్ని బేస్ చేసుకొని మనం ఫ్రాక్షన్స్ని మనం చెప్పచ్చు. వాట్ ఆర్ ద ఫ్రాక్షన్స్ అనేది, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనేది చెప్తాం. ఫస్ట్ కామన్ ఫ్రాక్షన్. కామన్ ఫ్రాక్షన్ అంటే ఏంటి అంటే డినామినేటర్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 10 ఆర్ పవర్స్ ఆఫ్ 10. డినామినేటర్ అంటే q అనేది 10 కానీ 10 పవర్స్ కానీ రాకుండా ఉంటే దాన్ని మనం కామన్ ఫ్రాక్షన్ అంటాం. ఎగ్జాంపుల్స్ 2/5, 7/9, 15/31 etc. మీరు కావాల్సిన మైనస్ కూడా పెట్టుకోవచ్చు. రేషనల్ నెంబర్స్ ఆర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎలా అయినా సరే. రెండవది డెసిమల్ ఫ్రాక్షన్. denominator must be 10 or powers of 10. 10 కానీ లేదా 10 యొక్క పవర్స్ ఉంటాయి డినామినేటర్లో. దాన్ని మనం డెసిమల్ ఫ్రాక్షన్ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డెసిమల్ ఫ్రాక్షన్. ఎగ్జాంపుల్స్ 7/10, 177/100, 299/10,000. They are called decimal fractions. వీటిని మనం డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటాం. మూడవది ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఇఫ్ న్యూమరేటర్ ఈస్ లెస్ దెన్ డినామినేటర్. న్యూమరేటర్ చిన్నగా ఉంటుందండి, డినామినేటర్ పెద్దగా ఉంటుందండి. అంటే p/q ఒక ఫ్రాక్షన్ అయింది అంటే దీంట్లో p మస్ట్ బి లెస్ దెన్ qi. నాలుగవది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. వి నో ఆల్ దీస్ డెఫినేషన్స్. మనకు ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా తెలుసు, జస్ట్ నేను మీకు రివైజ్ చేస్తున్నాను. ఐఎమ్ రిమైండింగ్ యూ ఆల్ దిస్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్. న్యూమరేటర్ ఈస్ గ్రేటర్ దెన్ డినామినేటర్. న్యూమరేటర్ డినామినేటర్ కంటే ఎక్కువ ఉంటుంది. p/q మనం ఫ్రాక్షన్ తీసుకున్నప్పుడు p మస్ట్ బి గ్రేటర్ దెన్ q. ఎగ్జాంపుల్ 21/5. దీన్ని ఏం చేయొచ్చు అంటే యాక్చువల్గా 21ని మనం 5తో డివైడ్ చేస్తే 5 4 jar 21 రిమైండర్ వచ్చింది. ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ 4 into 1/5 అని రాయి. అండ్ దిస్ ఫార్మ్ ఆఫ్ దిస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ యొక్క ఈ ఫామ్ని మనం ఏమంటామంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అని. ఫామ్ని ఏమంటాం మనం? మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. ఇట్ కంటైన్స్ ఏ న్యాచురల్ నంబర్ ఆర్ ఇంటీజర్ అండ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. న్యాచురల్ నంబర్ కానీ ఇంటీజర్ కానీ ఉంటూ దాంతో పాటుగా ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటుందండి. ఈ రెండింటి సమ్ అంటే యాక్చువల్గా చెప్పాలంటే దీన్ని మనం ఎలా రాస్తామంటే 4 + 1/5 అని రాస్తాం. ప్రతిసారి ప్లస్ సింబల్ రాయకుండా దీన్నే 4 1/5 అని రాస్తాం. అండ్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్.
ఇక్కడ వచ్చే ఫ్రాక్షన్ ఖచ్చితంగా 100% మళ్ళీ ప్రాపర్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ మస్ట్ బి ప్రాపర్. ఇట్ మస్ట్ బి ప్రాపర్. అది కంపల్సరీ ప్రాపర్ అయి ఉంటుందండి. సో దీస్ ఆర్ కాల్డ్ ప్రాపర్, ఇంప్రాపర్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ జస్ట్ ఎ లిటిల్ బిట్ ఇంపార్టెంట్ అండి ఇది. ఫిఫ్త్ వన్ కాంపౌండ్ ఫ్రాక్షన్. కాంపౌండ్ ఫ్రాక్షన్. కాంపౌండ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి అంటే బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ itself fractions, then that is called continued fraction. Sorry, compound fraction. దాన్ని మనం కాంపౌండ్ ఫ్రాక్షన్ అంటాం. న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఫ్రాక్షన్స్ అయి ఉంటాయి. ఇట్ సెల్ఫ్ దే ఆర్ ఫ్రాక్షన్స్. ఎగ్జాంపుల్ 3/4/7/9. Both are fractions. And this can be written as 3/4 into 9/7. It can be written as 27/28. బట్ 27/28 ని మనము మాడిఫైడ్ ఫామ్ అంటామండి. మాడిఫైడ్ ఫామ్ వేరే, ఒరిజినల్ ఫామ్ వేరే. ఒరిజినల్ ఫామ్ ఏంటంటే ఇదేనండి. దిస్ ఈస్ ద ఒరిజినల్ ఫామ్, బేసిక్ ఫామ్ అండి. మనం మాడిఫై చేసి, సింప్లిఫై చేసి చాలా ఫామ్స్ రాయొచ్చండి. బట్ ఒరిజినల్గా మనకి ఏ ఫామ్ అయితే ఉందో అది ఇంపార్టెంట్. డెఫినేషన్ ఎప్పుడు దాన్ని బేస్ చేసుకునే ఉంటుంది. డెఫినేషన్ దానికే మనం అప్లై చేస్తాం. సార్ నాకు ఫైనల్గా ఆన్సర్ 27/28 వచ్చింది, నేను దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్గా రాయొచ్చు కదా సార్, దీన్ని మనం ప్రాపర్ అనొచ్చు కదా సార్ అంటే అనొచ్చండి. ఈజ్ ఎ ప్రాపర్ ఫ్రాక్షన్. కానీ దీని అనకూడదు ప్రాపర్ ఫ్రాక్షన్ అని. మాడిఫైడ్ ఫామ్ ఏదైనా కావచ్చు, ప్రాపర్ కావచ్చు, ఇంప్రాపర్ కావచ్చు, మిక్స్డ్ కావచ్చు, కామన్ ఫ్రాక్షన్ కావచ్చు, డెసిమల్ ఫ్రాక్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఐ డిడెంట్ వాంట్ వాట్ ఈజ్ మాడిఫైడ్ ఫామ్, ఐ నీడ్ వాట్ ఈజ్ ద ఒరిజినల్ ఫామ్. ఒరిజినల్ ఫామ్ నాకు ఏంటి అనేది నాకు కావాలి. సో ఇక్కడ న్యూమరేటర్ ఫ్రాక్షన్ అయి ఉంటుంది, డినామినేటర్ ఫ్రాక్షన్ అయి ఉంటుంది, రెండు ఫ్రాక్షన్స్ ఏ ఉంటాయండి. అలాంటి ఫ్రాక్షన్ మనం కాంపౌండ్ ఫ్రాక్షన్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ as కాంపౌండ్ ఫ్రాక్షన్. There is a lot of difference between original forms and modified forms. I will explain in later classes. నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో చాలా చాప్టర్స్లలో ఒరిజినల్ ఫామ్ ఏంటి, మాడిఫైడ్ ఫామ్ అంటే ఏంటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాబ్లమ్స్కి సొల్యూషన్, ప్రాబ్లమ్స్కి మనము లాజికల్ థింకింగ్, లైన్ ఆఫ్ థింకింగ్ అప్లై చేయాల్సింది ఒరిజినల్ ఫామ్స్కి, మాడిఫైడ్ ఫామ్స్కి కాదు. I will explain so many examples and so many concepts. సో ఒరిజినల్ ఫామ్ను మాత్రమే మనం దృష్టిలో పెట్టుకొని మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ని, డెఫినేషన్స్ని వాటికే అప్లై చేసి సింప్లిఫై చేయాలి. ఆ వచ్చిన మాడిఫైడ్ ఫామ్ ఏదైనా ఉండొచ్చు, అరే మాడిఫైడ్ ఫామ్ మనకి ఇది వచ్చేసింది, దీనికి మనం వేరే కాన్సెప్ట్ అప్లై చేసింటే వచ్చేదేమో కదా అని అనుకోవడం తప్పండి. వాట్ వీ లెర్న్, మనం ఏం నేర్చుకున్నాము అవన్నీ ఒరిజినల్ ఫామ్కే, క్వశ్చన్కే అప్లై చేయాలి. సో న్యూమరేటరు డినామినేటర్ రెండు ఫ్రాక్షన్స్ అయి ఉంటాయండి. అలాంటి ఫ్రాక్షన్ మనం కాంపౌండ్ ఫ్రాక్షన్ అంటాం. దాన్ని సింప్లిఫై చేస్తే నాకు ఇది వచ్చింది, నేను దీన్ని ఇప్పుడు కాంపౌండ్ ఫ్రాక్షన్ అన్నాను. ఐ కెనాట్ సే దిస్ ఇస్ కాంపౌండ్ ఫ్రాక్షన్. సార్ 27/28 అయితే కాంపౌండ్ ఫ్రాక్షన్ సార్ అంటే కాదు, ఇట్ ఈస్ అ ప్రాపర్ ఫ్రాక్షన్. నేను డెఫినేషన్ దేనికి రాస్తున్నాను, ఒరిజినల్ ఫామ్కి రాస్తున్నాను. సో ఒరిజినల్ ఫామ్నే మనం తీసుకోవాలి. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి కంటిన్యూడ్ ఫ్రాక్షన్. Continued fraction అంటే the denominator itself is a fraction. The denominator is a fraction అంటే contains fractional denominator. Denominator మాత్రం ఫ్రాక్షన్ అయి ఉంటుంది, దాన్ని మనం continued fraction అంటాం. That is called as continued fraction అంటాం. For example 3/4 plus 7/9 plus 11/9
13 plus 2 by 5. ఇది ఎగ్జాంపుల్. ఇక్కడ డినామినేటర్ ఫ్రాక్షన్ అయింది. దీన్ని సింప్లిఫై చేస్తే మళ్ళీ ఫ్రాక్షన్ వస్తుంది, దీన్ని సింప్లిఫై చేస్తే మళ్ళీ ఫ్రాక్షన్ వస్తుంది, దీన్ని సింప్లిఫై చేస్తే ఫ్రాక్షన్ వస్తుంది, దీన్ని సింప్లిఫై చేస్తే ఫ్రాక్షన్ వస్తుంది. ఫైనల్గా డినామినేటర్లు ఎక్కడైనా తీసుకోండి, దీంట్లో ఫ్రాక్షనల్ డినామినేటర్ మాత్రమే ఉందండి మొత్తం అంతా కూడా. ఇలాంటి ఫ్రాక్షన్స్ని మనము కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్ అంటాం. దే ఆర్ కాల్డ్ యాజ్ కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్. సో దీస్ ఆర్ సమ్ డెఫినేషన్స్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్కి కొన్ని డెఫినేషన్స్ అండి. సో రేషనల్ నంబర్స్ అంటే ఏంటి, ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, వాటి డెసిమల్ రిప్రజెంటేషన్ ఎలా చేయాలి, అవి ఏమైతే ఖచ్చితంగా ఇవన్నీ చిన్న కాన్సెప్ట్ అండి. ఇర్రేషనల్ నంబర్స్ వాటి గురించి ఎక్కువగా మనకు అవసరం లేదు, మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు రియల్ నంబర్ సిస్టంలో ఎక్కువ చదువుకుందాం. సో ఇర్రేషనల్ నంబర్స్ the numbers which cannot be written in the form of p by q, which cannot be written in the form of p by q. p by q ఫామ్ లో రాయడానికి వీలు లేని నంబర్స్ అన్నింటినీ మనము ఇర్రేషనల్ నంబర్స్ అండి. ఆల్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్. ఎగ్జాంపుల్స్ √2, 2 plus √3, pi, e. There are so many. సార్ నేను √2ని నేను √2/1 రాస్తాను సార్, రేషనల్ నెంబర్ రాస్తాను సార్. ఎస్, p/q ఫామ్లో రాసినప్పుడు q అనేది 0 కాకూడదు, సో 1 రాశాను సరిపోయింది. p, q ఆర్ రిలేటివ్లీ ప్రైమ్ అన్న. అవును సార్, √2ని 1ని రెండింటిని డివైడ్ చేసే నెంబర్ 1 తప్ప వేరే ఏమీ ఉండదు సార్. సో కాబట్టి రెండు రిలేటివ్లీ ప్రైమ్ సార్ అంటే ప్రైమ్ నంబర్స్ ఇట్ సెల్ఫ్ డిఫైన్డ్ ఓన్లీ ఫర్ న్యాచురల్ నంబర్స్. ప్రైమ్ నంబర్స్ ఇట్ సెల్ఫ్ అవి న్యాచురల్ నంబర్స్కి మాత్రమే డిఫైన్ అయ్యి. సో √2 ఈజ్ నాట్ ఏ న్యాచురల్ నంబర్. √2ని మనం కౌంటింగ్కి యూజ్ చేయమని. We cannot say there are √2 apples. We cannot say there are √2 mangoes. కౌంటింగ్కి మనం యూజ్ చేయం. సో రిలేటివ్లీ ప్రైమ్ అనే కాన్సెప్ట్ న్యాచురల్ నంబర్స్కే ఉంటుంది కాబట్టి ఇది న్యాచురల్ నంబర్ కాదు. రెండింటిని డివైడ్ చేసే కామన్ డివైజర్ 1 తప్ప వేరే ఏది లేదు, అది ఓకే. బట్ ఏ నంబర్స్నైనా సరే రెండింటిని డివైడ్ చేసే కామన్ నంబర్ 1 తప్ప వేరే ఏది లేదు అంటే అవన్నీ రిలేటివ్లీ ప్రైమ్ కాదండి. ప్రైమ్ నంబర్స్ ఓన్లీ ఫర్ న్యాచురల్ నంబర్స్. ప్రైమ్ అనే డెఫినేషన్ న్యాచురల్ నంబర్స్కి మాత్రమే ఉండేది. సపోజ్ నేను √2 రాస్తానండి, √3 రాస్తానండి, ఇవి రెండు రిలేటివ్లీ ప్రైమ్ నంబర్స్ అంటాను. దిస్ టూ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్. ఈజ్ ఇట్ కరెక్ట్? కాదండి, రిలేటివ్లీ ప్రైమ్ కాదు, అసలు ప్రైమే కాదు అసలు. బికాస్ దే ఆర్ నాట్ న్యాచురల్ నంబర్స్, అవి న్యాచురల్ నంబర్స్ కాదు. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్. సో p/q ఫామ్లో రాయడానికి వీలు కాని నంబర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. సార్ మీరు పై రాశారు సార్, ఒక్క డౌట్ వస్తుంది. పై రాశారు సార్, మేము పైని 22/7 అని రాసుకున్నాం సార్. వీ డూ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ మెన్సురేషన్స్ అండ్ సో మెనీ చాప్టర్స్, చాలా చాప్టర్స్లలో ఫిజిక్స్లో అన్నింటిలోనూ కూడా పై అంటే 22/7 అని రాసుకున్నాం సార్. పై ఈజ్ ఈక్వల్స్ టు 22/7. దాన్ని నేను 22/7 p/q ఫామ్ రాయగలిగినాను కదా, బికాస్ 22కి 7 రెండు న్యాచురల్ నంబర్సే. మీరు చెప్పిన దాని ప్రకారం రెండింటికి కామన్ డివైజర్ 1 తప్ప ఏమీ లేదు. సో రెండు రిలేటివ్లీ ప్రైమే. డినామినేటర్ ఎలాగూ 0 కూడా కాదు. సో ఇది p/q ఫామ్లో ఉంది కాబట్టి రేషనల్ నంబరే కదా. యా, 22/7 ఈజ్ అ రేషనల్ నంబర్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు పై. పైకి ఈక్వల్ కాదు. పై ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 22. ఒకవేళ నువ్వు పైని నువ్వు p/q ఫామ్లో రాయగలిగినావంటే then it becomes rational. But pi is an irrational number. We cannot write the value of the pi in p/q form.
పై యొక్క వాల్యూ 3.1416 ఇట్లా కంటిన్యూగా వస్తూనే ఉంటుందండి. నేను అప్ టు 40 డెసిమల్స్ వరకు ఎంతవరకు సార్ రాసుకోవచ్చండి. నాన్ రికరింగ్ అండి అది దాని వాల్యూ. సో దాన్ని చేసుకుంటూ పోతూనే ఉండొచ్చండి. బట్ వీ కెనాట్ గెట్ దాన్ని మనం P/Q ఫార్ములా రాయడం కుదరదు. ఇట్ ఈస్ నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ అండి పై అనేది. సో జనరల్ కాన్సెప్ట్ ఏంటి అంటే గుర్తు పెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే పై ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు 22 బై నాట్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్స్. పై ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు 22/7 not exactly equals. So pi cannot be written in the form of P/Q. The value of the pi cannot be written in the form of P/Q. నేను నెక్స్ట్ క్లాస్లో పై యొక్క వాల్యూ ఎంత ఉంటుంది, అది ఎలా వస్తుంది, ఏ విధంగా, అది ఎందుకు ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పై ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు, ఈ సింబల్ మనం అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు అనే దానికి వాడతామండి. సో pi is approximately equals to very nearly equals to 22/7 but not exactly equals to 22/7. So the numbers which cannot be written in the form of P/Q are called as irrational number. This is the concept, irrational number. The last topic real numbers అండి. దీనికి ముందుగా నేను మీకు ఇంటీజర్స్ కి, న్యాచురల్ నంబర్స్ కి, హోల్ నంబర్స్కి, రేషనల్ నంబర్స్కి, ఇర్రేషనల్ నంబర్స్కి సంబంధించిన రిమైనింగ్ టోటల్ కాన్సెప్ట్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్, లాస్ ఆఫ్ రాడికల్స్, స్పెషల్ ప్రోడక్ట్స్ అండ్ ఎక్స్పాన్షన్స్, ఎవ్రీథింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఫైనల్గా రియల్ నెంబర్స్ చదువు, పవర్ నోటేషన్ ఎలా ఉంటుంది, రియల్ నెంబర్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి. దీస్ ఆర్ ద రేషనల్ నంబర్స్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్.